శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమత్ దేవాయ నమ. సుందరకాండను ప్రారంభిస్తూ మహర్షి వాల్మీకి ఏ విధంగా హనుమంతుడు సముద్ర లంఘనానికి పూనుకున్నాడో ఆ మొట్టమొదటి శ్లోకాన్ని చక్కగా వర్ణించి చెప్పారు వాల్మీకి మహర్షి. తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథి. అటు పిమ్మట అంటే మనకి పెద్దలు చెప్పినట్టుగా కిష్కింధకాండను కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. రాముడు సుగ్రీవుల యొక్క మైత్రిని హనుమంతుడు చేకూర్చడం, దానికి వాలియందు భయపడి పారిపోయినటువంటి సుగ్రీవుణ్ణి హనుమంతుడు వెంటబెట్టుకుని రామలక్ష్మణుల వద్దకు వెళ్ళడం, సీతను పోగొట్టుకున్నటువంటి రామలక్ష్మణులు ఆ కిష్కింధకాండ చివరి భాగంలో హనుమంతుడిని కలుసుకోవడం, హనుమంతు రాకను లక్ష్మణుడు సంశయించడం, దానికి ప్రతిగా రాముడు ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమంతుల యొక్క మాటలను బట్టి అతని గొప్పదనాన్ని, అతని ఉపకార బుద్ధిని, అతని వేదాంగ వ్యాకరణ పాండిత్యాన్ని అన్నిటినీ శ్రీరామచంద్రుడు చక్కగా లక్ష్మణుడికి వివరించి చెప్తాడు. హనుమంతుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఇతడు హనుమంతుడు ఈ వేదాలను చదువుకున్నాడు, ఇంతటి గొప్పవాడు అని రాముడు సూక్ష్మగ్రాహి కాబట్టి వెంటనే తెలుసుకుని లక్ష్మణుడికి తెలియపరుస్తాడు హనుమంతుని యొక్క గొప్పతనాన్ని. అది అయిపోయిన తర్వాత సుగ్రీవుడు రామునికి సీతని వెతికి తెస్తాం మేమందరం వానర్లో అని మాట ఇవ్వడం, కానీ కాలాతిక్రమణం జరుగుతూ ఉన్నా కానీ సుగ్రీవుడు తన మాటను నిలబెట్టుకోలేకపోవడం, వీటన్నిటి వల్ల రామునికి ఆగ్రహం రావడం, తదనంతరం వానరులందరూ ఒక చోటకు చేరి చక్కగా చర్చించుకుని సీతను తేవడానికి లంకకు వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం, జాంబవదాదులు ప్రేరేపింపగా శత్రు సంహారకుడైనటువంటి హనుమంతుడు రావణుడు అపహరించినటువంటి సీతను వెదకి తీసుకుని రావడానికై చారణులు వెళ్ళేటటువంటి మార్గంలో, చారణులు అనేవారు దేవయోనులు, వారు భూమి పైన ఆకాశ మార్గంలోనే సంచరిస్తూ ఉంటారు. అటువంటి వారు వెళ్ళేటటువంటి పథి, చారణాచరితే పథి, ఆ మార్గంలోనే వెళ్ళడానికి హనుమంతుడు నిశ్చయించుకుంటాడు. ఇందులో చెప్పారు మహర్షి వాల్మీకి, అటు పిమ్మట శత్రుకర్షణ, చాలా గొప్ప ప్రయోగం ఇది. ఈ రామాయణంలో సుందరకాండలో అనేకమైనటువంటి రహస్యాలు చాలా దాగి ఉన్నాయి, పెద్దలు చెప్తూ ఉంటారు. శత్రువుల్ని కృషింపచేయగలిగినటువంటి వాడు, ఇదే మనకి ఈ సుందరకాండాన్ని కావ్యం అనుకుంటే ఈ కావ్యంలో రాబోయేటటువంటి ఇతివృత్తాన్ని మొత్తాన్ని మహర్షుల వారు వాల్మీకి ఇలా నిర్దేశం చేశారు. రావణునిచే తీసుకుని వెళ్ళబడినటువంటి శత్రుకర్షణుడైనటువంటి ఆ హనుమంతుడు సీత యొక్క పదం అంటే స్థానము ఎక్కడ ఉంది, ఆమె స్థానం ఏమిటి, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని అన్వేష్టం వెదకి తెలుసుకోవడానికి చారణాచరితే, దేవయోనులైనటువంటి ఆ దేవతలు పరిభ్రమించేటటువంటి వెళ్ళేటటువంటి మార్గంలో, పథి మార్గంలో వెళ్ళడానికి ఇచ్చగా పూనుకున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఇంతకుముందే కథలో మనకి కిష్కింధకాండలో జాంబవంతుడు హనుమంతుని యొక్క గొప్పదనాన్ని హనుమంతుడి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు జ్ఞాపకం చేయాలి హనుమంతుడికి? హనుమంతుల వారి బలం అతనికి తెలియదా అంటే, ఎవరైనా జ్ఞాపకం చేస్తేనే కానీ హనుమంతుని యొక్క బలము హనుమంతునికి తెలియదు అని ఒక చిన్న శాపం లాంటి దాన్ని మహర్షులు హనుమంతుని యొక్క చిన్నతనంలోనే కల్పిస్తారు.
ఇలా కల్పించడానికి గల కారణం ఏంటంటే అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి హనుమంతుడు చిన్ననాటే ఇంత బలం కలిగి ఉండడం వ్యర్థము అని మహర్షులు భావించి ఎవరైనా జ్ఞాపకం చేస్తేనే ఇతనికి ఆ విధమైనటువంటి బలం తనకి ఉంది అని గ్రహిస్తాడు అని చెప్తారు. ఇక్కడ లోకంలో ముగ్గురు మహాపురుషులు అమితమైనటువంటి శక్తివంతమైనటువంటి వేగం కలిగిన వారు ఉన్నారు. మొదటివాడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి హనుమంతుల వారు. కాబట్టి ఈ ముగ్గురే మనోవేగం కన్నా ఎక్కువ వేగం కలిగినటువంటి వారు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో వర్ణించబడింది. యువతల ఒడ్డున ఉండటమే కాకుండా అవతల ఒడ్డున ఏమి కలుగుతోంది అనే విషయాన్ని కూడా కనిపెట్టి చెప్పగలిగినటువంటి మహత్తు ఉన్నటువంటి వాడు హనుమంతుడు. అందుకే వాయువేగంతో హనుమంతుడు బయలుదేరి వెళ్తున్నారు. కొత్త నిశ్చయుడయ్యాడు. జాంబవతారులు చెప్పగా తన శక్తిని తెలుసుకున్నాడు అని మొట్టమొదటి శ్లోకంలో మహర్షి వాల్మీకి వర్ణించి చెప్పాడు. తర్వాత శ్లోకాన్ని తర్వాత చూద్దాం.